అంతేనా? ఎలా పరిపాలిస్తున్నాడు ఈ సంవత్సరంలో అంటున్నారు? బాగానే ఉందని అనుకుంటున్నాం. ఆ. మరి ఇంకా జరగబోయేది ఎలా ఉంటుందో, మరి వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఎట చెప్తాం. ఆ. ఇప్పుడు 6 హామీలు చెప్పారండి. 6 హామీలు ఇచ్చారు. మరి ఎంతవరకు అమలు చేశారు? ఎవరికి ఒక అమ్మఒడాను అమ్మఒడి ఇచ్చాడు, గ్యాస్ ఇచ్చాడు. మరి ఏదో ఈ బస్సులు అనేది కరెక్ట్ కాదు. మరి ఏదేదో చెప్పాడు. కొన్ని పనికిరాని కొన్ని ఉన్నాయి. ఏంటి ఇప్పుడు కరెంటు బిల్లు అంటే ఒక 150 పెంచిన వల్ల ఇంటింటికి ఒక 50,000 30,000 చెందుతుంది. 10 నెలల మీద 10 50,000 500 గవర్నమెంట్ కట్టడం పెద్ద విశేషమేం కాదు. ఏ ప్రభుత్వం తీసుకున్నా వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, లాభ పొందుతున్నాం. మరి 500కి నువ్వు ఎక్స్ట్రా కాల్చుకుంటేనే మనం కడుతున్నాం. దానికి ఉండే ఇబ్బంది ఏం కాదు. నాకు కూడా వస్తుంది 200 వచ్చే బిల్లు 400 వస్తుంది. దాని గురించి మనం బాధపడలేదు. అంటే అమలు పరిచే నిధులు చేయటం. ఇప్పుడు రైతు భరోసా సంగతి ఏమైందండి? మరి రైతు లేదు, మొన్న 26 వేస్తానన్నాడు అమ్మ ఒడి. సరే, అది జరిగిపోయింది. రైతుకి ఇప్పుడు 7వ నెల అంటే విత్తనాలు కొనుక్కునే స్థితిలో లేరు. మరి అది కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి డబ్బులు, అవి ఇవి ఉచిత బస్సు చాలానే చెప్పారు కదా. చాలా చెప్పాడు. మరి ఇవన్నీ ఎక్కడ తెచ్చి మరి ఆయన మరి మనకు తెలియదు కదా. మరి అలా సబ్జెక్ట్ ఎలా ఉందో ఏంటంటారు? మీకు తెలిసినంత వరకు కూడా ఈయన పట్టించుకుంటున్నాడు? అసలు రైతుల సమస్యలను పట్టించుకుంటున్నాడా? జగన్ ఇచ్చాడు, ఆయన కూడా చేశాడు. ఇచ్చేది ఆయన ఆశ పెట్టాడు, ఇచ్చాడు. సరే, ఏదో ప్రజలు అట్టా ఇదయ్యారు. ఇచ్చినందుకు ఈయన కూడా మళ్ళీ చూద్దాం, కూటమి మీద బాగుంటుందని చూశారు, చూస్తారు. ఫైనల్ మ్యాచ్లో ఇప్పుడు పింఛన్లు అని వితంత పింఛన్లు ఉన్నాయి. 2 సంవత్సరాలు జగన్ కింద కూడా సంవత్సరం కిందనే చచ్చిపోయిన వాళ్ళు, భర్తల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా వితంత పింఛన్లోళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 50 సంవత్సరాలకు పింఛన్లు ఇస్తానంటే, బీసీలకి 50 సంవత్సరాల వాళ్ళకి పింఛన్లు, బీసీలకి 50 సంవత్సరాలు అంటే ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 62 జరుగుతుంది. ఆధార్ కార్డులో వచ్చాకనే 55 56 పడ్డది. మరి ఇప్పుడు నేనేం పని చేసుకోలేని మనిషిని, కాకపోతే నాకు ఏమని నేను అంటలా. అలాంటి చూసైనా పింఛన్లు ఇవ్వాలి. బీసీలకి న్యాయం అనేది ప్రతి ఒక్కడు, ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా అనే మాటలు అయ్యాయి, ఇప్పుడు ఈయన కూడా అన్న మాటలు అయ్యాయి. మరి ఏది బీసీలకు అన్యాయమే జరుగుతుంది. అన్యాయమే జరుగుతుంది.